దోషాలన్నీ సవరించేది మా సారే కాబట్టి మేము సవరించుకోకుండా సార్ సవరించుకోవడం మొట్టగా చేసడం కూడా జరుగుతూనే ఉంటుంది. కాబట్టి అట్లా మమ్మల్ని ఇప్పటికీ నిత్య చైతన్యంగా వస్తున్నటువంటి వారు మోత్కూరు నారాయణ సార్ ఒక గొప్ప పండితులు. వాళ్లకు నాకంటే దాదాపు సమకాలికులు. నేను 80, రేపు 11. నేను పుట్టింది అనుకో తమాషాగా జ్యోతిబా పూలే పుట్టినరోజు నా పుట్టినరోజు. రేపు 11కు 80 అయిపోతాయి. 81లో అడుగు పెడతాను నేను. మనం రాసినట్టున్నాను, మన ప్రజా సాహిత్యంలో ప్రజాభారతలు ఎక్కడ రాసినాను. నాకు ఇచ్చిన టైం ఎంతో చూసి అధ్యక్ష స్థానంలో ఉన్నవాళ్ళు లేచి నిలబడతారంటే సిగ్నల్, నాకు సూచన. దాన్ని పెట్టి 1 నిమిషంలో చేసేయచ్చు. మిత్రులారా, ఇక్కడ కూర్చున్న వాళ్ళలో చాలామంది ఉపాధ్యాయులు ఉన్నారు, లెక్చరర్స్గా అధ్యాపకులుగా చాలామంది ఉన్నారు. క్లాస్ రూమ్లో పాఠం చెప్తున్నప్పుడు పిల్లలు అటు ఇటు తిరిగితే నేను మానేస్తాను పాఠం. నా అలవాటు అది. ఏం లేదు, 2-3 విషయాలు మాత్రమే మనం చేస్తాను. నేను పద్యం రాసేవాళ్ళు పోతన గారిని ఆదర్శంగా పెట్టుకోవాలి. మందార మకరంద మాధుర్యమున దేలు మధుపంబు ఓవునే మదనములకు శ్రీస పద్యం. వామన చరిత్రను చూడండి, గజేంద్ర మోక్షం చదవండి. కలడందూరు దీనుల ఏడ గణము పదం ఒకే దగ్గర తెగుతాయి. కలడందూరు దీనుల ఏడ కలడందురు పరమయోగి గణముల పాలన్ కలడందురు అన్ని దిశలను కలడు కలండనుడు వాడు కలడో లేడో అని పద్యం. అట్లాగే అనేకమని విష్ణువు పరిగెత్తు ఉంటే వెంట లక్ష్మి వచ్చింది, గరుత్మంతుడు వచ్చాడు, నారదుడు వచ్చాడు. తన వెంటను సిరి లచ్చి వెంట అవరోధవు రాతమున్ వాని వెనుకను పక్షీంద్రుడు వాని పొంతను ధను కౌమోదికి శంఖ చక్ర నికాయంబును నారదుండు ధ్వనికాంతుండు రావచ్చు రొయ్యన వైకుంఠపురంబునంగలుగు వారాబాల గోపాలమున్. మీరు ఒకసారి దంజాల బాబాయ్ శాస్త్రి గారిని చదవండి. కూర్చుంట మా ఇంట కుర్చీలు లేవు నా ప్రణయాంకమే సిద్ధపరచనుంటి పాద్యమ్ము నెడ మాకు పన్నీరు లేదు నా కన్నీళ్లతో కాళ్ళు కడుగనుంటి. జాషువా గారు పద్యాలు చదవండి. జాషువా గారు రైల్లో ప్రయాణం చేస్తూ ఉంటే ఇది సాహిత్య చరిత్రుడు పద్యాలన్నీ విన్నారు. అన్నీ విన్న తర్వాత మీదేం కులం అని అడిగాట ఒక ఆయన. చెప్పిన తర్వాత ఆయన అప్పుడు వెళ్ళిపోయాడు. మీ కులం చెప్పగానే వెళ్ళిపోయాడు. ఆయన అప్పుడు చెప్పాడు, నా కవితాకుమారి వదనమ్ము నెగాదిగా చూచి నా కవితాకుమారి వదనమ్ము నెగాదిగా చూచి రూపరేఖాల కమనీయ వైఖరులు కాంచి బళీ బళి అన్నవాడే నీదే కులమన్న ప్రశ్న అదిలయించి చివాలున లేచిపోవచ్చో బాకున బ్రహ్మినట్ల గురు పార్థివ చంద్ర చింత్ర సిబ్బగున్నన్నాడు. విశ్వనాథ సత్యనారాయణ గారికి కొద్దిగా కుల తిక్క ఉండేది కొద్దిగా. ఆయన గురువు చెల్లపల్లి వెంకటశాస్త్రి గారు. చెల్లపల్లి వెంకటశాస్త్రి గారు జాషువా గారి కాలికి బంగారు కడియం తొడిగాడు. అప్పుడు జాషువా గారు ఒక పద్యం చెప్పాడు. నాకు చెల్లపల్లి సత్కవీషుడు ప్రసిద్ధుడు వీర శతావధాని ఆంధ్రుల శుభరక్తనాళముల రూపమునెత్తిన బ్రాహ్మణుండు నాగా తొడిగింది రాణి పలుకుల రాణి సరస్వతి నా పలుకుల రాణి పాదమును బంగారు గగ్గెరతో అలంకృతం చలిపే ఇకేమి కావాలి ప్రశస్తి కవిత్వ విధూటి కింద అన్నాడు. అంటే వాళ్ళు ఎక్కడ కూడా మీరు జాషువా పద్యాలు చదవండి ఒకసారి. ఎక్కడ కూడా గణం కోసం యతి కోసం ప్రాస కోసం వెతుక్కోవడం ఉండదు. పోతన గారికి ఉండదు, జంజాల బాబశాస్త్రికి ఉండదు, ఉత్తర సత్యనారాయణ గారికి ఉండదు, దాశరథి గారికి. రైతు ఎవర్రా? తెలంగాణ ఎవరిది? తెలంగాణము రైతుదే. ప్రాణములంటి ఘోరగహనాటవులను పడగొట్టి మంచి మాగాణములను సృజించి ఎముకలు రుసి చేసి పొలాలు దున్ని భోషాణములను నవాబునకు స్వర్ణము నింపున రైతుదే తెలంగాణము. తెలంగాణము రైతుదే ముసలి నక్కకు రాచరికము దక్కునే. ఎక్కడైనా మీరు ఎటు కోసం వెతుక్కున్నారేమో చూడండి. జెండా ఒక్కటే 3 వన్నెలది, దేశం ఒక్కటే భారత ఖండ సేతు హిమాచలోర్వర కవీట్ కాండమ్ములోనన్ రవీంద్రుడొక్కండే కవీంద్రుడు ఊర్జిత జగద్యుద్ధాలలో శాంతి కోదండో గాంధీ ఒకడే తల్లి మహాభారతి. ఓ నిజాము పిశాచమా కానరాడు నిన్ను ఓలిన రాజు నాకెన్నడేని మా తీగను అగ్గిలో దింపినావు, తీగలను తెంపి అగ్గిలో దింపినావు. నా తెలంగాణ కోటి రత్నాల వీణ.
రతనాల వీణ అని అప్పుడప్పుడు చదువుతుంటారు సందర్భాన్ని బట్టి, కానీ ఆయన రాసింది రత్నాల వీణ తాకింద నావత్తే ఉండాలి. అది సరే. ఇంకా నేను మరిన్ని వివరాల్లోకి పోండి. మీ కవిత్వాలన్నీ విన్నాను, నేను వినడం కోసం కూర్చున్నాను. ఇక్కడ కూర్చున్నామంటే అర్థం చివరిదాకా కూర్చోవాలి అని అర్థం. అందుకే మావాడు రాముడు నీ చివరిలో పెట్టుకున్నారు. వివేకానందుడు ఉపన్యాసాన్ని చివరిలో పెట్టినట్టుగా మమ్మల్ని వివరికి పెట్టినారు. అంటే ఓపికగా వినాలి, అందరినీ సమీక్షించడం కాదు, కానీ కనీసం సూచనలు ఇవ్వవలసిన అవసరం ఉంది మిత్రులారా. అందువల్ల మనం కొన్ని విషయాలు గుర్తు చేసుకుంటే, చాలామంది మీరు సినిమాలు చూస్తుంటారు. కాంతారా సినిమా వచ్చింది. కాంతారా నేను అమెరికాలో చూసిన సినిమా. ఇండియాకి వచ్చిన తర్వాత చాలామందిని అడిగిన కాంతారా అంటే ఏమిటని. ఏమో సార్ సినిమా చూసినావు అన్నాడు. సినిమా చూసాను, నా అర్థమైంది ఏం లేదు. కాంతారా అంటే అడవి. కాళిదాసుని జ్ఞాపకం చేసుకోండి ఒకసారి. మాణిక్య వీణాముపలయంతి శ్లోకాలు 4 ఉన్నాయి. తర్వాత దండకం ఉంది. కాంతారవాస ప్రియే కృత్తివాస ప్రియే సర్వమంత్రాత్మికే సర్వశక్త్యాత్మికే సర్వభద్రాత్మికే సర్వబుద్ధ్రాత్మికే కాంతారవాస ప్రియే అంటే కాంతారంలో అడవిలో ఉండడం ఇష్టం ఆమెకు. కాళిదాసు కాదు, తెలుగులో తిక్కన గారి ప్రయోగం ఉంది, చదవండి ఒకసారి. అజ్ఞాతవాసం అయిపోయింది, వస్తున్నాడు అర్జునుడు వస్తున్నప్పుడు ద్రోణాచార్యుడు చెప్పాడు, వస్తున్నాడు ఎవడరా అంటే ఒక సింహం ఆకలితో ఉండి గుహలో ఉండి అడవిలో ఉండి వస్తుంది, పరిగెత్తుంది ఏనుగుల గుంపును చూసి. సింగం బాకటితో గుహాంతరమున చేడ్పాటుమై నుండి మాతంగ స్ఫూర్తిత యూధ దర్శన సముద్ర క్రోధమై వచ్చు ఓజన్ కాంతార నివాస ఖిన్నమతి. అరణ్యవాసం చేసిండు కదా వాడు. అరణ్యవాసం చేసి విసిగి కసితో ఉన్నాడు. ఇప్పుడు వాడు ఏనుగుల మీదకి సింహం వచ్చినట్టుగా వస్తున్నాడు. కాంతార నివాస, అక్కడ కాంతారవాస ప్రియే కృత్తివాస ప్రియే. కృత్తివాసుడు అంటే శివుడు. నేను చెప్పేది ఏమిటంటే, మీరు ఎక్కువ మంది ఉపాధ్యాయులుగా ఉన్నారు కాబట్టి ప్రతి పదానికి అర్థం చెప్పాలి. మీరు వివేర హోటల్ చూసారు కదా. వివేర అంటే ఏంటి? నేను అడిగిన చాలామంది వివేర అంటే ఏంటి, ఏమో చదువు. వి అంటే వినాయకుడు, వే అంటే వెంకటేశ్వర స్వామి, రా అంటే రాఘవేంద్ర స్వామి. వివేరా వినాయకుడు, రాఘవేంద్ర స్వామి, మధ్యలో వెంకటేశ్వర స్వామి. వివేరా సత్యరెడ్డి చెప్పిన ఉదయం నేను. కాబట్టి ఏ పేరు చూసినా సరే దీనికి అర్థం ఏంటి, దీని మూలం ఏమిటి. ఇది అమ్మ ఒడి అన్నాడు సత్యనారాయణ గారు. అమ్మ ఏంటి, ఒడి ఏంటి? తెలుగు కదా, తెలుగు ఒడి. వడి కాదు, వడి అంటే వేగం, ఒడి ఇది ఓ అచ్చు. కాబట్టి అచ్చుకు హల్లుకు తేడా ఏంటో కూడా తెలుసుకోవాలి కదా మనం. ఇట్లాంటి పనులు చాలా చేయవలసిన అవసరం ఉంది మిత్రులారా. ఒక్క 2 నిమిషాలు. హిందీలో సినిమా వచ్చింది, రుడాలి అని సినిమా వచ్చింది. ఏదైతే చూసిండ్రా ఎవరైనా? రుడాలి అంటే దాన్ని RUDALI రాసిండ్రు. అసలు దాని పేరు రుదాలి. అంటే కొంతమంది బాగా డబ్బులు ఉన్న వాళ్ళు బెంగాల్లో, అస్సాంలో ఇంట్లో చచ్చిపోతే కూలీకి పెట్టి ఏడిపిస్తారు. డింపుల్ కపాడి అందులో హీరోయిన్ రుదాలి. చాలామంది ఇంగ్లీష్లో చూసి రుడాలి కదా నాయన. రోదనే రోదనం బాలానాం రోదనం బలం. అంటే నేను మనవి చేసేది ఏమంటే, ఎక్కువ మంది ఉపాధ్యాయులుగా ఉన్నారు కాబట్టి, అధ్యాపకులు ఉన్నారు కాబట్టి, మీరు చూసే ప్రతి పదాన్ని దాని మూలం ఏమిటి, ఎక్కడి నుంచి వచ్చింది. ఇందాక ఒక అమ్మాయి చెప్పాను నేను, సాంప్రదాయం కాదు సంప్రదాయం అనాలి దాన్ని. సంప్రదాయం ఈజ్ ట్రెడిషన్, సాంప్రదాయిక అన్నప్పుడు ట్రెడిషనల్ అనాలి దాన్ని మనం. అది ఆదివృద్ధి అంటాం దాన్ని. అట్లాంటి విషయాలు మనం కొన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది మిత్రులారా. అందుకోసం మీరు గేయం రాసిన, పద్యం రాసిన, కందం రాసిన, కంద పద్యాలు రాయాలి అన్నప్పుడు మనం పోతన గారిని చూడాలి. ఆటవెల్తులు రాయాలి అన్నప్పుడు మీరు వేమన గారిని చూడాలి. మత్తేభం రాయాలి అన్నప్పుడు జోషువాని చూడాలి. అందువల్ల మనకు కొంతమంది ఆదర్శం ఉన్నారు, మనకు మోడల్గా ఉన్నారు, వాళ్ళు మార్గదర్శకులుగా ఉన్నారు. అట్లా చదువుకుంటే మనం విప్లవ కవిత్వం రావాలి, సామాజిక కవిత్వం రావాలి. పదండి ముందుకు, పదండి తోసుకు, పోరాం పైకి అని ఆ ఉత్తేజం రావాలంటే శివసముద్రము నాయాగ రావాలి, ఉరకండి ముందుకని. శివసముద్రం ఎక్కడుంది తెలియదు, నయాగర ఎక్కడో తెలుసు మాకు, ఎందుకంటే చాలామంది అమెరికా పోతాం కాబట్టి నయాగర చూస్తాం. కానీ శివసముద్రం ఎక్కడుంది? శివసముద్రం కర్ణాటకలో ఉంది. అంటే శ్రీశ్రీ నేషనలిస్ట్ కవి, అంతర్జాతీయ కవి కూడా. అందులో ప్రతి పదాన్ని కూడా మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. సర్వధారి అని ఇంతకుముందు 1 సంవత్సరం వచ్చింది కదా, ఒక ఆయన చెప్తుండు సర్వధారి అంటే ఎవరి దారి వాందే సార్ అంటుండు. నేనన్నా దారి అయ్యా, దాకొస్తుంది, అది దారి కాదు,
దారి అంటే తవ్వ, దారి అంటే ధరించిన వాడు, చక్రధారి గదాధారి అని ఉందయ్యా అన్న. నిన్న ఒక మీటింగ్కి పోతే క్రోధిలో దావత్తు లేదు. క్రోధి అంటే కోపం తక్కువైందండి. కోపం తక్కువైతే జటా పోయిందన్నమాట దానికి. అట్లా కాబట్టి మిత్రులారా, నేను శబ్దం మీద మా రంగన్న కానీ లేకపోతే మా పిసర్ లింగన్న ఎవరు రాసినా సరే నిర్మోహమాటంగా నేను మెత్తగా విషయం చెప్తాను, సూటిగా మెత్తగా చెప్తాను. రంగన్న ఏదో షార్ట్ ఫిల్మ్ వచ్చింది ఈ మధ్య లింగన్నది, వస్తే ఇవాడు ఉదయమే రాసిన నేను. లింగన్న లింగం అంటే వాడు శివుడు కదా, శివుడు నటరాజు కదా అని కింద రాసిన నేను. లింగన్న నటరాజుకు వారసుడు అని రాసిన నేను ఇవాళ ఉదయం. కాబట్టి అంటే హాస్యంగా ఉండాలి, చమత్కారంగా ఉండాలి, ఎడ్యుకేటివ్గా కూడా ఉండాలి. ఇప్పుడు మనం ఉపాధ్యాయులు మన పిల్లలకు మనం చెప్పకపోతే ఇంకెవరు చెప్తారు వాళ్ళు? నేను రిటైర్ అయిపోయి 22 ఏళ్ళు అయింది. అయినా సరే నిరంతరం రామాయణం కానీ భాగవతమో భారతమో భగవద్గీత కేవలం పుణ్యం కోసం కాదు, అధ్యయనం కోసం చదవాల్సిన అవసరం ఉంది. ఇవాళ శ్రీశ్రీని ఎంతగా చదువుతానో శ్రీనాథుడిని కూడా అంతే చదువుతాను, విజయసుతాన్ని కూడా చదువుతాను, మార్క్సిజాన్ని చదువుతాను, భగవద్గీతను కూడా చదువుతాను. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే అంటే ఏ శ్లోకం ఎక్కడుందో చెప్పాలి నువ్వు. దాన్ని కులాల గురించి వర్ణన ఎక్కడుందంటే 18 అధ్యాయాలు ఎక్కడుందో 41, 42, 43 సూత్రాలు చెప్పాలి. అందుకోసం మన పిల్లవాడికి ఏ రకమైన నమ్మకం ఇవ్వాలి, ఇంప్రెషన్ ఇవ్వాలి అంటే మా సారు మా మేడం ఏదైనా చెప్తారు, దే నో వెరీ వెల్ ఎవ్రీథింగ్ దే నో అనే ఒక ఇంప్రెషన్, ఒక నమ్మకాన్ని కలిగించాలి. ఆ రకంగా మనం నిరంతరం అధ్యయనం చేయాలి. సరే, ఇక్కడ అనేక సంఘాల వాళ్ళు ఉండొచ్చు, కానీ నేను యూటీఎఫ్ ప్రారంభకుల్లో ఒకడిని. యూటీఎఫ్ ప్రారంభించినప్పుడు మేము చెప్పాము, మన స్లోగన్ ఏముండాలి అంటే అధ్యయనం, అధ్యాపనం, పోరాటం. యజుర్వేదంలో తైత్తిరీయోపనిషత్తు ఉంది. తైత్తిరీయోపనిషత్తు శిక్షావల్లి అని ఒకటి ఉంది. శిక్ష అంటే విద్య. అక్కడ స్వాధ్యాయ ప్రవచనాభ్యాం న ప్రమరితవ్యం అంటే నువ్వు చదువుకోవాలి, పాఠం చెప్పాలి. ప్రమాదం అంటే డేంజర్ కాదు, తొట్టుబాటు పడడం, స్లిప్ కావడం, చ్యుతి కావడం. అచ్యుతుడు శివుడు విష్ణువు. స్వాధ్యాయ ప్రవచనాభ్యాం న ప్రమరితవ్యం, ధర్మం నుంచి చ్యుతి కాకూడదు. ధర్మాత్ నా ప్రమరితవ్యం, సత్యాత్ నా ప్రమరితవ్యం. ఇది మన భారతీయ సంప్రదాయం. మీరు ఏదైనా అనుకోవచ్చు కాక, అది మార్క్సిజమా లెనినిజమా ఏదైనా కానీ భారతీయ సంప్రదాయంలో మనం చెప్పే లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు, సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః. ఆమయం అంటే రోగం, నిరామయాః అంటే రోగం లేకుండా ఉండాలి. సర్వే భద్రాణి పశ్యంతు, అందరూ శుభములనే చూతురుగాక. మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్, మా కశ్చిత్ దుఃఖం ఆప్నుయాత్. ఈ ప్రపంచంలో ఎవరికీ కూడా దుఃఖం రాకుండాగాక, ఇది మన ఆకాంక్ష. కాబట్టి మీరు మార్క్స్ అనండి, ఇంకేదనండి, ఏవైనా అనండి, సమాజం ముఖ్యం, మానవుడు ముఖ్యం. ఇందాక భట్టు చెప్పినట్టు, రామచంద్ర గారు చెప్పినట్టుగా మానవుడు. దేశం అంటే మట్టి కాదో, దేశం అంటే మనుషులు. అందువల్ల ఉపాధ్యాయులకు నా విజ్ఞప్తి, ఎందుకంటే ఈ ప్రపంచాన్ని మార్చాలంటే ఉపాధ్యాయులు ప్రధానంగా రావాలి. ఉద్యమం చేసేవాళ్ళు కార్మికులు ఉంటారు, కర్షకులు ఉంటారు, కానీ ఎడ్యుకేట్ చేసేవాళ్ళు, విద్యావంతుల్ని చైతన్యం కలిగించిన వాళ్ళు ఎవరు అంటే ఆ పాత్ర మనది. ఆ పాత్రను బాగా నిర్వహిద్దాము, ఇట్లాంటి కార్యక్రమాలు అనేకం చేద్దాము అని మనం చేస్తూ, ఈ కార్యక్రమాలు నిర్వహించిన మా రంగన్న, ఆ మిత్రులు ఆ టీం అందరికీ కూడా శుభాకాంక్షలు చెప్తున్నాను, అభినందనలు చెప్తున్నాను. నమస్కారం. ఇప్పుడు కార్యక్రమం లోపల కవి సత్కారం. దయచేసి అందరూ కూడా అన్ని అంటే క్షమించాలి, కొంత కాలాతీతం అయినప్పటికీ మీరందరూ ఓపికగా ఉన్నందుకు. ఇప్పుడు ముందుగా పెండెం ఫౌండేషన్, అమ్మయాది పెండెం ఫౌండేషన్ ప్రకటించినట్టుగా ఈ రోజు అయిన కవితలే కాకుండా ముందుగానే కవుల దగ్గర కవితలు తీసుకొని న్యాయ నిర్ణేతలు పంపించడం జరిగింది. వారు ఇచ్చినటువంటి నిర్ణయం ప్రకారంగా ఇప్పుడు వారికి మన అమ్మయాది పెండెం ఫౌండేషన్ అధ్యక్షులు పెండెం సత్యనారాయణ సార్ వారికి నగదు పురస్కారం అందజేస్తారు. ఈ కవితలు సరే మన జిల్లా సరిహద్దులు దాటి వేరే న్యాయ నిర్ణేతలు పంపించడం జరిగింది. వారు ఇచ్చినటువంటి పారామీటర్స్ ప్రకారంగా మేము ఎలాంటి దాని లోపల అంటే మార్పులు చేర్పులు చేసుకోకుండా వారు ఇచ్చినటువంటి నిర్ణయాన్ని గౌరవిస్తూ ఇక్కడ ప్రకటిస్తున్నాం. ముందుగా శ్రీ చిత్తలూరి సత్యనారాయణ గారు ప్రథమ బహుమతి, వారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. వారి కవితకు శ్రీ చిత్తలూరి సత్యనారాయణ గారు వారికి 1516 రూపాయల నగదు పురస్కారాన్ని మరి ప్రశంసా పత్రాన్ని శాలువాతో సత్కరిస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ మరియు కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.